తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాంత సేవ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తిరుమల శ్రీవారికి ప్రతిరోజు రాత్రి ఆనంద నిలయంలో ఏకాంత సేవ అనబడే పవలింపు సేవ జరుపబడుతుంది. ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తుల పాదాల చెంత ఆనుకుని ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని కులశేఖరపడి యువతల ఉన్న సేన మండపంలో వెండి గొలుసుతో వేలాడదీసిన బంగారు నవారు పట్టె మంచంపై పవలింపజేస్తారు. ఈ సేన మండపంలోని తుగుటు ఉయ్యాలలోని మెత్తటి పట్టు పరుపుపై భోగ శ్రీనివాసమూర్తిని శయనింపజేసే సమయంలో సన్నిధి గొల్ల తన చేతిలోని పొంజు అనబడే దివిటితో శ్రీవారు పవలించే మంచానికి ముందు భాగంలో ఇరువైపులా 2 దీపపు సమ్మెలను వెలిగించి బయటికి వస్తాడు. ఇలా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ సమయంలో శయన మండపంలోని మంచానికి ముందు 2 దీపపు సమ్మెల్ని నిత్యము వెలిగిస్తూ ఉన్న ఈ సన్నిధి గొల్ల ఎంతటి ధన్యుడో, తిరుమల గోవిందునికి సన్నిధి గొల్లనిపై ఎంతటి పశ్చాపాతమో, ఇంతటి సేవా భాగ్యాన్ని పొందిన ఈ గొల్ల వెంకటాద్రి గోవిందునికి ఎంతటి ప్రియుడో, ఈ తిరుమల గోవిందునికి సన్నిధి గొల్లకు ఉన్న అనుబంధం ద్వాపర యుగం నాటి రేపల్లె సంబంధమో ఏమో. అసలు ఆ స్వామివారు తాను ద్వాపర యుగం నాటి గోవిందుని తానేనంటూ ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే పాలు వెన్న జరుపుకోవడమే గాక ప్రతి గురువారం నాడు జరిగే నేత్ర దర్శనోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం దోవతితో పైపల్లె వాటుతో మెడలో 2 కంటెలతో నొసటన సన్నటి నామముతో బుగ్గన పచ్చ కర్పూరపు దిష్టి చుక్కతో తలకు చుట్టూ సొగసుగా చుట్టబడిన వస్త్రముతో నిగనిగలాడుతూ ఉన్న నల్లనైన మేనితో చిరునవ్వులు చిందిస్తూ సాక్షాత్తు నల్ల కన్నయ్యే ఈ వెంకటాద్రి గోవిందుడేనేమో అనే ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, ఒక తన్మయత్వాన్ని, ఒక మైమరుపు కలిగిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు స్వామి. అందుకనే కొందరు భక్తులు ప్రతి గురువారం నాటి శ్రీవారి నేత్ర దర్శనోత్సవాన్ని గొల్లని వేషం అని, గోపాలుని వేషం అని అంటారు. ఇంత మాత్రమే కాదు, ప్రతిరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలవరులకు జరిగే సహస్రనామార్చనలను, మధ్యాహ్నం సాయంత్రం జరిగే అష్టోత్తర శత నామార్చనలోను ఆ తిరుమలేశుడు, ఆ ఆనంద నిలుడు సాక్షాత్తు ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణ భగవానుణ్ణి తానేనంటూ అర్చించబడుతూ ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ సమయంలో తాను వసుదేవుని పుత్రుడని, తన అన్న బలరాముడని, తన పేరు కృష్ణుడని సంకల్పం చెప్పినట్లుగా శ్రీ వెంకటాచల మహత్యం స్పష్టంగా తెలుపుతున్నది. అందువల్లే ఆనాటి ద్వాపరయుగం నాటి గత స్మృతులు మరువలేక, మర్చిపోవడానికి సాధ్యం కాక ఈ తిరుమల గోవిందుడు ప్రతి సంవత్సరం గోకులాష్టమి నాటి ఊట్ల పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నాడు. అంతేకాదు, ప్రతి సంవత్సరం జరిగే పారువేటి ఉత్సవంలో ప్రత్యేకంగా సన్నిధి గొలను సంభావిస్తూ ఉన్నాడట శ్రీనివాసుడు.